ఇంట్లో ఖాళీగా ఉన్న ఏం చేయాలా అని చూసాను. మా మదర్ నిద్రపోతుంది. కిచెన్లోకి వెళ్దామని ట్రై చేస్తున్నాను. ఖాళీగా ఉంటే నాకు ఏదో ఒకటి చేయబుద్ధి అయితే, నిద్రపోతుంది కదా ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత మేము ఇద్దరమే తోడు దొంగలు ఇంట్లో. లాస్ట్ టైం నేను మైసూర్ పాక్ ట్రై చేశాను. ఎందుకు కరెక్ట్ రాలేదా అనిపించింది. ఈరోజు సెలవు దొరికింది, ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అయిపోయా. చేస్తా. ఫస్ట్ దీంతో వచ్చేసి మెజర్మెంట్ బాగానే తీసుకున్నాను ఇది వరకు. ఇప్పుడు కొంచెం గుర్తొస్తుంది. చేస్తా. ఫస్ట్ వచ్చేసి ఈ కప్పుతో 2 కప్స్ షుగర్ తీసుకోవాలి. 2 కప్స్ షుగర్ తీసుకొని 2 కప్స్ తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. మైసూర్ పాక్ బాగుంటుంది క్రష్. గట్టిగా ఉంది కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని దీంతో 2 తీసుకున్నాం కదా, 1 కప్పు వాటర్ తీసుకోవాలి. జస్ట్ 1 కప్. జస్ట్ చక్కెర అనేది వాటర్లో మునిగితే సరిపోతుంది. ఆయిల్ పోసుకోవడానికి ఇలా కొంచెం తీగ పాకం రావాలన్నమాట. వీటికి వచ్చేసి ఇలా వాటర్ పోసుకునే కదా, ఇది తీగ పాకం వచ్చేంత వరకు ఇలా ఉండాలి. అందులో వచ్చేసి 2 కప్స్ షుగర్ తీసుకున్నాను కదా, అది 2 కప్స్ తీసుకోవాలి. ఆయిల్ కూడా శనగపిండి వచ్చేసి 1 కప్ సరిపోతుంది. సైడ్కి పెట్టుకోవాలి. ఇది తీగ పాకం వచ్చిన తర్వాత ఇందులో వేద్దాము. అదే ఆల్రెడీ కాగబెట్టుకోవాలి నూనె. మనం ఆయిల్ వేసేటప్పుడు అది మీడియం ఫ్లేమ్లో ఉండాలన్నమాట. చూద్దాం ఎలా వస్తుందో ఏంటో. ఇది వచ్చేసి కేక్స్ తయారు చేసేది. కాకపోతే ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా, ఎందుకంటే దీంట్లో వేస్తాం కదా. ఆల్రెడీ అందులో ఆయిల్ ఉంటుంది, కాకపోతే ఇది ఆయిల్ వేసుకొని రుద్దుకుంటే ఎక్కడన్నా సైడ్స్ కంటుకున్నా కానీ ఈజీగా మనకు వచ్చేటట్టు అనమాట. మీరు ఆయిల్ రుద్దేసుకొని పక్కన పెట్టుకోవాలి. విషు నాని లేస్తే చెప్పు, ఇద్దరిని తంతది. జంప్. నాని వచ్చిందనుకో, నేను ఇట్లా పడి ఉరుకుతా, నువ్వు అట్లా పడి ఉరుకు, సరేనా? అట్టుబడి ఉరుకురా, మీ రూమ్కి వెళ్ళిపో. లేచి చూస్తే మట్టుకు కిచెన్లోకి రావద్దు అని చెప్పేసి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే కిచెన్లోకి వస్తే అన్నీ ఖరాబ్ చేస్తా అని చెప్పేసి. అమ్మా గుడ్, అంతే. ఇంకేముంది, ఏం లేదు. మనం ఎప్పుడు తల్లించుకోవడానికే పుట్టాం రా ఇద్దరం. తల్లించుకోవడానికే పుట్టాం మేమిద్దరం. పుట్టామందరం అంతే. ఎవరేం చేయలేడు ఇంకా. అంతే అంతే, ఎవరేం చేయలేరు. కాగుతుంది అలా. ఆయిల్ కాగుతుంది కదా, ఆయిల్ కాగే దాంట్లో ఫుల్ కాగిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుంటే అది కాగుతూనే ఉంటుంది. మనం వేసుకునేటప్పుడు అది హీట్లోనే ఉండాలన్నమాట, కాగుతూ ఉండాలి స్లిమ్లో. అప్పుడు మనం పోసుకుంటుంటే దీన్ని ఏమంటారు, అది గువ్వలు అంటారు కదా, ఆ టైప్లో వస్తుంది. చూపిస్తాను లాస్ట్లో. ఏంటి, షుగర్ మొత్తం కొంచెం కరుగుతుంది. ఇలా తీగ పాకం రావాలి. తీగ పాకం చూపిస్తాను మీకు. ఇలా కాగుతూ ఉండాలి. మరుగుతూ ఉన్నప్పుడు ఇలా తీగ పాకం రావాలన్నమాట. తీగ పాకం వచ్చినప్పుడు డైరెక్ట్గా మనం శనగపిండి వేసుకోవాల్సిందే. ఆల్రెడీ 1 కప్ అని చెప్పాను కదా, ఈ కప్పుతో
ఈ కప్పుతో వేసేసుకొని ఇది మామూలుగా అయితే స్పూన్తో వాడుతూ అంటే ఉండలు లేకుండా మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా ఉండలుంటే ఉండలు అలాగే వస్తుంది అనమాట. కొంతమంది ఏంటంటే నెయ్యిలో కలిపేసి వేస్తారు, అలా అయినా కానీ ఉండలు కడుతుంది. ఇలా వేసుకుంటేనే బెటర్. ఇలా వేసుకొని ఉండలు లేకుండా మొత్తం మీద కలిపేసుకోవాలి. ఇది ఎలా అంటే ఇది ఇలా బుడకలు వస్తుంది కదా, ఇంకొంచెం బాగా మరిగిన తర్వాత ఆ టైంలో వేయాలి ఆయిల్ అనేది. మైసూర్పాక్ రెడీ చేయడం ఈజీయే, కాకపోతే కరెక్ట్ పద్ధతిలో. ఎలా అంటే మనము పాకం విషయంలో ఇంకా కరెక్ట్ పద్ధతిలో చేస్తే బాగానే వస్తుంది. ఇదేం పెద్ద ఇది కాదు, కాకపోతే కొంచెం పాకం ఇది అయినా కానీ ఇది మంచిగా ఉడకకుండా వేసినా కానీ ఆ టైంలో మొత్తం ఖరాబ్ అవుతుంది. చేసుకోవడమే ఉండదు లేకుండా అది బాగా మరిగిన తర్వాత 2 కప్స్ ఆయిల్ ఎందుకు వేస్తారంటే ఎక్కువైతుంది కదా అంటారు. 2 కప్స్ కంటే తక్కువ ఆయిల్ వేస్తే గట్టిగా వస్తాయి మైసూర్పాకు. 2 కప్స్ మనం పర్ఫెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం వేసుకుంటే మైసూర్పాకు అనేది చాలా బాగా వస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల కోసం బయట ఫుడ్ అంటే ఎలా చేస్తారో ఏమో కొంచెం భయం ఉంటుంది కదా, ఇంట్లో చేసుకుంటేనే కొంచెం హెల్తీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను. పోసుకునేటప్పుడు ఆయిల్ అనేది కంపల్సరీ కాగుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో. నేను కొంచెం పోస్తున్నా. ఇలా పోసుకునేటప్పుడు తిప్పుతూ ఉండాలన్నమాట. గ్యాస్ ఆఫ్ అయిపోయింది. ఇలా ఇదైతే ఫుల్లోనే ఉండాలన్నమాట. మాడిపోతుంది అనుకున్నప్పుడు తగ్గించుకోవచ్చు. చూపిస్తా ఫైనల్గా ఎలా వస్తుందో. మంచిగా రావాలని కోరుకుంటున్నాను. వస్తుంది, నాకు ఎందుకో ఒకసారి మంచిగా వస్తుంది, ఒకసారి ఖరాబ్ అవుతుంది. చెప్పాను కదా, ఏదైనా పాకంలో బట్టే ఉంటుంది కదా, పాకంలో బట్టే ఉంటుంది. ఇలా వేసినప్పుడు కింద మాడకుండా ఇలా తిప్పుతూ ఉండాలి. మా అమ్మ అంటది లేస్తే బయటకు వెళ్ళి కొనుక్కుంటే సరిపోతుంది, బయట తెచ్చుకుంటే సరిపోతుంది, ఇంట్లో అన్ని నాశనం వెళ్ళి చేస్తాం అంటది. బయట కొనుక్కున్నది వేరే ఉంటుంది, మనం చేసుకొని తినేది బాగుంటుంది కదా. అంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. అదే నేను చేశాను, ఇద్దరికి ఉంటుంది నాని వస్తే. ఇలా ఆయిల్ కొంచెం వేసుకొని తిప్పుతూ ఉండాలి. వాటర్ ఎక్కువ వేసినా కానీ సరిగా రాదు పాకం. ఏ క్రష్ బోర్ కొడుతుందా నీకు? అట్లేదా పక్కన టేస్టీ ఉంటుంది, అందుకే రేపు చేసుకుంటున్నాం. టేస్టీ ఉంటుందని. నా హడావిడికి మా మదర్ వస్తుందని హడావిడికి చేస్తూ ఉన్నా. మళ్ళీ చేసింది నేను మాత్రం తినను, చేసి పెడతా అంతే. నాకు
తినబుద్ధి కాదు అసలు, తినాలనిపించదు. నా కోసం చేసుకుంటున్నాను తింటున్నానంటే అది వేరే విషయం, కానీ ఇది అస్సలకి కాదు నాకు. నేను తినా అసలు. తింటాను, కాకపోతే ప్రజెంట్ డైట్లో ఉన్నాను కదా. ఏదో ఒక రిష్ అంతా బోర్ కొడుతుందంటే ఏదో ఒక ప్రయోగాలు చేద్దాం ద్వారా కిచెన్లో అందరు నిద్రపోతున్నారని చెప్పేసి అలా వచ్చాము. వస్తుంది. లాస్ట్లో ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ ఉంచుకోవాలి, అది ఒకేసారి పోయాలన్నమాట. పోసి చూపిస్తాను. కొంచెం 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 సైడ్లో మారుతుంది కొంచెం. ఇలా గువ్వలు గువ్వలు వస్తుంది అనమాట. గువ్వలు గువ్వల ఏమంటారు అదే ఇలా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వచ్చేసి అది డైరెక్ట్గా పోసుకుంది, చూట్లు కూడా పట్టేస్తుంది. ఈ ఆయిల్ ఉంది కదా లాస్ట్లో అలా పోసుకోవడమే. ఇలా ఒకసారి తిప్పేసుకొని కింద మాడిపోతుంది. ఆఫ్ చేసేసుకున్నాం కదా, ఇంకా డైరెక్ట్గా ఇలా పోసుకోవడమే. అది ఆరేసరికి మొత్తం ఆయిల్ అనేది అసలు మనకు కనిపించదు, మొత్తం సెట్ అయిపోతుంది లోపల. చూసారా మాడిపోయింది, వస్తుంది బాగా. చూద్దాం. ఇలా ఆరేసరికి మొత్తం సెట్ అయిపోద్ది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే పీసెస్ పీసెస్గా చేసేసుకోవాలన్నమాట. చూసారా ఆయిల్ కొంచెం కొంచెం పీల్చుకుంటుంది కదా, ఇలా పీసెస్ 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 చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ సెట్ అయిన తర్వాత కట్ చేసుకోవడానికి ఉండదు, మొత్తం సెట్ అయిపోతుంది కదా, గట్టిగా పడిపోతుంది. ఇది ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే తొందరగా ఆరిపోయిద్ది అన్నట్టు కనిపిస్తుంది, కానీ ఏం ఆరిపోదు, కాలుతూనే ఉంటుంది. ఇది పట్టుకోవడానికి కూడా ఎంత కాలుతుందో చూపిస్తా ఫైనల్గా ఎలా వచ్చాయి పీసెస్ అనేది. అది సైడ్ పెట్టాను కదా, ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి, లేకపోతే వచ్చి పండుతుంది. లాస్ట్ టైం క్లీన్ చేయలేదని చెప్పేసి వాటర్ తెచ్చుకుంటాను. రాదు వంటని, ఎందుకు నీకు వంట నాకు వచ్చు, అది చేయలేదు. కిచెన్ ఒకటి క్లీన్ చేయండి అని చెప్పేసి క్లీన్ చేయడం అంటే చాలా చిరాకు వస్తుంది. ఇంకా నేను డోనట్స్ చేస్తాను, డోనట్స్ చాలా బాగా చేస్తాను. ఫ్రెష్ సౌండ్ చేయకు. కిచెన్ మొత్తం క్లీన్ చేస్తాను, అయిపోయింది, మనకు సంబంధం లేదు ఇంకా, అంతే అయిపోయింది. ఫస్ట్ చూపిస్తాను, ఇంకా ఇప్పుడు సెట్ అవుతుంది. బాగా వచ్చింది కదా, స్మెల్ అయితే బాగుంది. క్రిష్ వాళ్ళ నాని చెప్తున్నా, ఎందుకు నాని చెప్తున్నావు? తింటది కాదు, నీకు నాకు ఎరగేస్తుంది. అక్కడ పడుకుంది, ఇది వచ్చి నాని అత్త మైసూరుపాకు చేసిందని చెప్పి. సో సైలెంట్గా ఇది వచ్చేసి దీనికి వేస్తున్నాము. ఫైనల్గా వచ్చింది. మా మధ్య నిద్రపోతుంది, ఇంకా నిద్రలేదు. ఇద్దాం కొంచెం తిను, తిని చెప్పు. అది బాగుందా? వదినా ఇది ఒకసారి టేస్ట్ చేయి, టేస్ట్ టేస్ట్.
బాగా వచ్చినట్టుంది. బాగున్నాయా? మెల్లగా చక్కెర బాగుందా? గట్టిగా ఉంది అది. ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో. బాగుందా? బాగుందా? క్రిష్ నువ్వు తీసుకో. ఫైనల్గా ఇవి గిన్నెలు. ఈ గిన్నెలు నన్ను కడగమంటారు, కానీ వాళ్ళు తిన్నారుగా, ఏం అనలేదుగా, ఖచ్చితంగా వాళ్ళే కడగాలి.